హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను మీ ప్రసన్న. ఏం చేస్తుంది ఇక్కడ ప్రసన్న? టిఫిన్ అయిపోయింది కదా అనుకుంటున్నారా? రండి, ఈరోజు ఆనగాయ తొక్కలు తినేసాం కదా, పచ్చడి చేసుకుని ఇప్పుడు కూర వండుతున్నాం అన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో మాంసాహారం చేపలు తినే పక్షులు ఉన్నాయి కొన్ని. ఆ పక్షుల కోసం మా అమ్మకి నేను కూడా అంతే, పిల్లలు వస్తేనే తింటాం, తక్కువ, చాలా తక్కువ అనమాట. సరదాగా అంటున్నాను, ఏమనుకోకుండా అమ్మనేటి ఇలా అంటున్నాం అనుకుంటున్నారా? సరదాగా అంటున్నా. అమ్మ తింది కాబట్టి, అమ్మ ఉంటే అమ్మతో ఎవరుంటే వాళ్ళతో తినాలి కదా, అందుకని నేను కూడా మేకనే. ఇప్పుడు ఇదిగో కొద్దిగా 2 గింజలు మెంతులు, ఆవాలు, జీలకర్ర తాలింపు తీసుకున్నాను, ఎండుమిరపకాయ, ఇది ధనియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, లవంగాలు, పట్ట, అన్నీ, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరకాయ మిక్సీ కొట్టే, ఇది చింతపండు పులుపు, చింతపండు పులుపు వేసుకుంటే ఒక వాటర్, ఇదిగో ఇది వేసేస్తున్నాను, నూనె కాగిపోయింది, వేసేస్తున్నా. ఇంకేంటి ఫ్రెండ్స్, ఏమిటి ఇప్పుడు తెలిసిందా ప్రసన్న ఏం చేస్తుందో? ఆనగాయ చేపల పులుసు వండుతున్నాను, అంతకు మించి ఏమీ లేదు గైస్. ఇంకేంటి, ఏం తిన్నారు మీరు? ఇది నిమిషంలో అయిపోతుంది, ఈజీ 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 ఈజీ, చాలా ఈజీ. కొంతమంది ఇందులో ఆయిల్లో పసుపు వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరబ్బా కదా. ఇంకా ఏంటమ్మా, మీరేం వండుతున్నారు, ఏం చేస్తున్నారు? కొంచెం దిశ మార్చుకున్నాను, కొత్త ఇది తొక్కేది కొద్దిగా దిశ మార్చుకుని అప్డేట్ అవుదామని అనుకుంటున్నాను. ఒకేలా కాకుండా డిఫరెంట్ చూపించాలి కదా. ఎలా ఉంది, బాగుంది కదా. మసాలా అంతా ఇలా వేపేసుకుంటే బాగుంటుంది. అట్లా ఉంది కదా, ఇక్కడ ఉందా? అట్లా ఉంది. ఇనుము వాడమంటున్నారు కదా, సేవండి మానేసి. వీలైతే స్టీల్ కూడా పర్వాలేదు, అది ఇదే అన్నమాట విషయం. వేస్తా అన్నీ వేస్తా. కారం పొడి వేస్తే ఉండలేము ఇక్కడ, అర్థమైందా? ముక్కులు పేలిపోతాయి, కన్ను ఎదిరిపోదు. ఉప్పేసేద్దాం. కారం ఇప్పుడు వేస్తే గట్టి వచ్చేస్తుంది, ముక్కలు వేసాక పులుసు పెట్టి ముందు వేస్తే బాగుంటుంది. ఓకేనా? ఇంకేంటి కబుర్లు? ఇంకేంటి ఫ్రెండ్స్, కబుర్లు చెప్పండి. దాన్ని కూడా ఒకసారి ఇలా చూపించము. ఒకసారి కూరను చూస్తే బోర్ పడుతుంది యాక్చువల్గా కదా. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ కూర. ఎవరు తెలియదు, రకరకాల పిల్లలు చాలా మంది విరాలు, అసలు విరాలు ఉంది ఎంత నేను నథింగ్ కదా. మామూలుగా అది విరాలు చూసుకోరా, అందరూ అచ్చుదాకా పాలు ముందు. ఇక కొంచెం పచ్చిపోయింది కదా, ఇవి వేసేస్తాం. ఇలా చిల్లులు పెట్టాము వీటికి, ఇది వేసేసా. ఇవి లేతవి అందుకుని అలా వేసేసి అలా వేసాను. ఎక్కువే పడుతుంది, ఆనగాయ కదా. ఇందులోనూ ఫిష్ అని పెట్టాము, కొంచెం పడదు, సరిపోతుంది కదా. ఇలా తిప్పుకొని లాస్ట్లో చింతపండు వేసుకోవాలి, వేసుకుంటే బాగుంటుంది. అది అయిపోయింది. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరేం తింటున్నారు? మీకు ఆ పులుసు నచ్చిందంటే కామెంట్ చేయండి. పులుసు వేసేస్తుంది, ఉడుకుని చూసారా? లాస్ట్లో దింపి ముందు కొత్తిమీర వేసుకుందాం, ఓకేనా? ఇక అయిపోయింది. ఇలా తిప్పుకొని ఇంకొంచెం పులుసు మొలగా పోసుకుంటే బాగుంటుంది కదా. ఇంకొంచెం పోస్తాను, అది అయిపోయింది. దింపి ముందు కొత్తిమీర వేస్తాను, తెలిసిందే కదా.
సరే అమ్మా బాయ్. ఇంకా లాంగ్ వెళ్ళిపోతే వీడియో బాయ్.